నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ విద్యార్థులకు స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం తెలుగు సాహిత్య విద్యార్థులకు అధ్యాపకులకు స్వాగతం. ఈరోజు కార్యక్రమం సమకాలీన సాహిత్య విమర్శపై చర్చ. విమర్శ లేనిదే జీవితానికైనా సాహిత్యానికైనా ఎదుగుదల లేదు. విమర్శ అనేది ఉంటేనే ఆ ఒరిపిడి రాయిలోనే సాహిత్యమనే స్వర్ణమైన, జీవితమనే బంగారమైన పుటలు తేరి కొత్త కాంతులీని అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాంటి సాహిత్య విమర్శ గురించి చర్చించడానికి ఈరోజు మన స్టూడియోకి ఇద్దరు ప్రముఖులు విచ్చేసి ఉన్నారు. వారిలో మొదటివారు డాక్టర్ ఎం సుజాతారెడ్డి. వీరు చాలా సీనియర్ తెలుగు టీచర్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో, డాక్టర్ ఎం సుజాతారెడ్డి గారు. రెండవ వారు ప్రముఖ సాహిత్య విమర్శకులు, కవి, ప్రముఖ ఉపాధ్యాయుడు డాక్టర్ ఎస్వి సత్యనారాయణ, ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఈ ఇద్దరు అధ్యాపకులు, ప్రముఖులు, సాహిత్యవేత్తలు ఇప్పుడు ఈ చర్చలో భాగం పంచుకుంటారు, మీకు కావలసిన అంశాలను అందిస్తారు. మేడం సుజాతారెడ్డి గారు, విమర్శ అంటే ఏమిటి, దాని లక్షణాలు ఏమిటి, కొంచెం మా విద్యార్థులకి వివరంగా మీరు చెప్పండి. విమర్శ అనే పదానికి పరామర్శించడం అని అర్థం. అసలు ఇది సంస్కృత పదము. మృష్ అనే ధాతువు నుంచి వచ్చింది. దానికి వి అనే ఉపసర్గ చేరింది. వి అంటే విశేషంగా పరామర్శించడం అని అర్థం. కానీ మనం లోకంలో విమర్శించడము, విమర్శ అంటే చెడును మాత్రమే చెప్పడము, చెడును ఎత్తి చూపడం అనే అర్థంలో వాడుతుంటాం. కానీ సాహిత్య విమర్శ అన్నప్పుడు సాహిత్య లోకంలో విమర్శకు అర్థం లేదు. మంచి చెడులను రెండిటిని కూడా ఉన్నట్టుగా ఎత్తి చూపడమే సాహిత్య విమర్శ అని అనబడుతుంది. సాహిత్య సృష్టి జరిగితే సరిపోదు. ఇప్పుడు కవులు, రచయితలు, కవయిత్రులు, రచయిత్రులు రచనలు చేస్తే సరిపోదు. ఆ సాహిత్యానికి ఆ సాహిత్యం ప్రజల్లోకి వెళ్ళాలంటే, ప్రజలకు పరిచయం కావాలి అంటే విమర్శ అనేది చాలా అవసరం. విమర్శకుడే అసలు విమర్శకుడు నిజమైన కవి వంటి వాడు. విమర్శకుడు అని కూడా అర్థం, కవి అంటే విమర్శకుడు. అయితే విమర్శకుడు ఒక్కొక్కసారి కవి చూడనటువంటి లోతుపాతులను కూడా రచనలో చూసి పాఠకులకు తెలియజేస్తాడు. దానివల్ల ఆ రచన పాఠకులకు బాగా అర్థమవుతుంది. ఒక్కొక్కసారి కొన్ని సిద్ధాంతాలు, వాదాలు ఉంటాయి. వాటిని ప్రతిపాదించేందుకు రచయితలు రచనలు చేస్తుంటారు. అయితే ఆ వాదాలు, సిద్ధాంతాలు పాఠకులకు తెలియకపోవచ్చు. కానీ విమర్శకుడు తెలుసుకొని వాటిని బయటపెట్టి పాఠకులకు తెలిసేటట్టుగా చేస్తాడు. కాబట్టి విమర్శ అనేది చాలా అవసరం. అంటే ప్రాచీన కాలంలో మనకి ఇప్పుడున్నటువంటి విమర్శ లేకపోలేదు. కానీ అప్పుడేమో అలంకారాలని, రసమని, ధ్వని అని సిద్ధాంతాలు ఉండేవి. కానీ ఆ విమర్శ ఎక్కువగా మౌఖికంగానే జరిగేదేమో, ఎందుకంటే మనకు లిఖిత రూపంగా ఏమీ దొరకలేదు. కాబట్టి సభలు, సమావేశాలు జరిగినప్పుడు పండితులు వాటిని చర్చించుకునేవాళ్ళు కావచ్చు. కానీ లిఖిత రూపమైనటువంటి విమర్శ మనకు ఆధునిక కాలంలోనే అచ్చు యంత్రాలు వచ్చిన తర్వాత మొదలైంది. ముఖ్యంగా ఈ ఆధునిక విమర్శ పాశ్చాత్య విమర్శ ప్రభావంతో ఎదుగుదల చెందుతూ ఉంది. కాబట్టి పాశ్చాత్య సిద్ధాంతాల ప్రభావాన్ని మనం బాగా ఈ ఆధునిక సాహిత్య విమర్శలో చూస్తుంటాం. విమర్శ ప్రయోజనాలు, దానివల్ల ఏమి మేడం చెప్పారు కొంత, అంటే విమర్శ లేనిదే సాహిత్యం లేదని. వాటికి ఇంకా ఏం ప్రయోజనాలు ఉన్నాయి సత్యనారాయణ గారు? అది ఇందాక సుజాతారెడ్డి గారు చెప్పినట్లుగా గుణదోష నిరూపణం సాహిత్య విమర్శ. జన వ్యవహారంలో విమర్శ అనగానే దోషాలను ఎత్తిచూపుట అనేది వ్యవహారంలో ఉంది. కానీ నిజానికి సాహిత్యంలో ఆ గుణములను, దోషములను సముచితంగా పాఠకులకు పరిచయం చేసే ప్రక్రియ సాహిత్య విమర్శ. పాజిటివ్ సెన్స్లో. అలాగే సుజాతారెడ్డి గారు ఇందాక అన్నట్లు ఆధునిక సాహిత్యాన్ని అధ్యయనం చేయడానికి ఆధునిక కాలంలో వచ్చిన సాహిత్య ప్రక్రియ విమర్శ. గతంలో సాహిత్య నిర్మాణాన్ని అధ్యయనం చేయడానికి, కావ్య శరీరాన్ని అధ్యయనం చేయడానికి అలంకార శాస్త్రాలు ఉన్నాయి, ఛందశాస్త్రాలు ఉన్నాయి. కానీ ఆధునిక సందర్భంలో అవి కూడా
వాళ్ళు చేసుకున్న వాదోపవాదాలు విమర్శల సారాంశమేనేమో. కావ్య పీఠికలు బాగా ఉపయోగపడినాయి. ఇప్పుడు నన్నయ్య గారి కవిత్వాన్ని అధ్యయనం చేయడానికి నన్నయ్య అవతారిక ఉపయోగపడుతున్నది. తిక్కన నాటకీయతను అధ్యయనం చేయడానికి తిక్కన అవతారిక ఉపయోగపడుతున్నది. అంటే కవులు స్వయంగా తాము రాసుకున్న కావ్యాలలో ఉన్న అవతారికల్లో పీఠికల్లో సాహిత్య అంశాలు కొన్ని విమర్శనకు సంబంధించిన అంశాలు చెప్పారు. కానీ ఆధునిక సందర్భంలో కవి మాత్రమే తన కావ్యాన్ని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మరొక విమర్శకుడు ఈ కావ్యంలో ఉన్న తత్వం ఏమిటి, ఫిలాసఫీ ఏమిటి, ఈ కావ్యం యొక్క ప్రయోజనం ఏమిటి, ఈ కావ్యము దేని గురించి రాయబడింది, ఎవరి గురించి రాయబడింది, ఈ అన్ని అంశాలను పరిచయం చేయడాన్ని సాహిత్య విమర్శ అని అంటున్నాం. మరొకటి ఇందాక మీరు సుజాత రెడ్డి గారు మీ మాటల్లో చెప్పినట్లుగా ఏమిటి ప్రయోజనం? కవికి పాఠకుడికి మధ్య వారధి వంటి వాడు విమర్శకుడు. కవి ఒక భావావేశంలో ఒక కావ్యాన్ని రచిస్తే ఆ భావావేశంతో పాటు ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి కావ్యాన్ని రచించి ఉన్నాడు. ఏమి ప్రయోజనాన్ని ఆశించి రచించాడు అనేది తెలియజేసేవాడు విమర్శకుడు. పైగా పాఠకుడు కవి స్థాయికి చేరాల్సిన అవసరం లేదు. నిజానికి పాఠకుల్లో అనేక రకాల పొరలు ఉంటాయి. కేవలం సాహిత్యాన్ని అధ్యయనించే వదిలేయడానికి కొందరు పాఠకులు కావ్యాన్ని పఠించవచ్చు. ఈ కావ్యము ద్వారా ఒక సామాజికమైన ప్రయోజనాన్ని చవిచూడడానికి కొందరు పాఠకులు ఎదురు చూడవచ్చు. లేదా దీని వలన ప్రయోజనం పొంది దీని వలన ప్రేరణ పొంది కొత్త ఉద్యమాలను ధోరణులను అనుసరించడానికి కావ్యాన్ని చదవచ్చు. అందుకని ఏ దృష్టితో ఈ కావ్యం రాయబడింది, ఎవరిని ఉద్దేశించి కావ్యం రాయబడింది, దీని సామాజిక ప్రయోజనం ఏమిటి, అది ముఖ్యం. దీని సాంఘిక సాహిత్య ప్రయోజనం ఇవి ముఖ్యం. దీని గురించి సాహిత్య విమర్శ సాంఘిక ప్రయోజనం అన్నిటికంటే ముఖ్యమైంది. సంఘం లేనిదే జీవి లేడు, జీవి లేనిది సంఘజీవి లేడు. కాబట్టి సంఘజీవి నుంచి వచ్చిన అతని జీవిత పరమార్థమే సాహిత్యం కనుక సాంఘిక ప్రయోజనమే అన్నిటికంటే ముఖ్యం. అంటే రచయిత ఎప్పుడు కూడా రచనలో ప్రత్యక్షంగా తన ఉద్దేశాన్ని చెప్పాడు. చెప్తే కవిత్వం కాదు కదా, దాచిపెడతాడు. కప్పి చెప్పేవాడు కవి, విప్పి చెప్పేవాడు విమర్శకుడు అంటారు కదా. అందుకని దాన్ని విప్పి చెప్పేటువంటి వాడు విమర్శకుడు. కాబట్టి కవి విప్పి చెప్పాడు, చెప్తే కవిత్వం కాదు అది. అయితే ఆధునిక సాహిత్యాన్ని అధ్యయనం చేయడానికి 3 అంశాలు ఉపయోగపడుతున్నాయి మనకి. ఒకటి వాస్తవికత, రెండవది సౌందర్యాత్మకత, మూడవది తాత్వికత. వాస్తవికత యథార్థ జీవిత వేదార్థ దృశ్యం అని అంటున్నాం. జీవిత వాస్తవికతను, సమాజ వాస్తవికతను ఆధునిక సాహిత్యం వ్యక్తపరుస్తుంది. దీన్ని విశ్లేషించడానికి పనికొచ్చేది వాస్తవికత లేదా రియలిజం. రెండవది వాస్తవికతను ఉన్నదున్నట్లు చెప్తే కావ్యం కాదు, వార్త అవుతుంది, వ్యాసం అవుతుంది, మరేదైనా అవుతుంది. ఈ వాస్తవికతను కావ్యంలాగా చెప్పడానికి పనికొచ్చే అంశం సౌందర్యాత్మకత, ఈస్థెటిక్స్. ఈ సౌందర్యాత్మకత వాస్తవికతల మధ్యలో ఉండేది, అంతర్లయగా ఉండేది తాత్వికత. ఇప్పుడు మీరు చెప్పిన 3 అంశాలు ఉన్నాయి, వాటిని బట్టే విమర్శలో అనేక భేదాలు వచ్చాయి. రూపవాదం, మనోవైజ్ఞానికం, దళితవాదం, స్త్రీవాదం కనపడుతుంది మనకు. సాంఘిక ప్రయోజనం తక్కింది ఏమిటంటే మీకు అనుభూతివాదం, తర్వాత నవ్య సంప్రదాయవాదం, ఇట్లాంటివన్నీ ఉన్నాయే. ఇవి సౌందర్యాత్మకతను బేస్ చేసుకుని వచ్చిన విమర్శలని అనుకోవచ్చు కదా. అయితే వీటిలో నవ్య సంప్రదాయం అనేది ఏమిటి మీరు చెప్తారా మేడం? నవ్య సాంప్రదాయం అసలు కొంతమంది లేదని అంటున్నారు, కానీ చాలా మంది దాన్ని ఉన్నదని అంగీకరిస్తున్నారు. లేదంటే ఇక్కడ నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. ఇప్పుడు అందరికీ తెలిసింది, మీకు అందరికీ సాహిత్య విద్యార్థులకు అధ్యాపకులకు తెలుసు, తత్సమాలు తద్భావాలు అని ఉంటాయి భాషలో. తత్సమం అంటే రథం, రథ అన్నదానికి రథము తత్సమం అంటున్నాం, దానికి తద్భవం అరథము అని ఉంటుంది. ఓ చమత్కారం ఏమన్నాడంటే తత్సమానికి తద్భవం ఏర్పడింది, మరి తద్భవానికి తద్భవం ఏర్పడదా అని ప్రశ్నించాడు. అంటే తల్లికి బిడ్డ పుట్టింది, మళ్ళీ బిడ్డకు బిడ్డ పుట్టదా అంటే పుడుతుంది. అట్లా నవ్య సంప్రదాయం లేదనడానికి వీలు లేదు మేడం. ఇప్పుడు సంప్రదాయం ఎప్పుడైతుందో నవ్య సంప్రదాయం ఉంటుంది, రేపు పొద్దున ఇంకొకటి వస్తుంది, ఆధునికోత్తరం ఉందిగా. అలాగే నవ్య సంప్రదాయం గురించి మీరు చెప్పండి. సాంప్రదాయం అంటే ప్రాచీన కాలం నుంచి వచ్చేది. మన నన్నయ్య, తిక్కన కవులందరూ కూడా సాంప్రదాయ కవులని మనం చెప్పుకుంటున్నాం. కానీ ఇప్పుడు 1920 ఆ ప్రాంతంలో కొత్త కవిత్వం, ఒకవైపు భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం వస్తూ ఉంటే, అవేమో మాత్రా ఛందస్సులో వస్తూ ఉంటే, ఇంకా కవులు కొందరు పద్య రచనలో మహాకావ్య ప్రక్రియలో రచనలు చేస్తూ ఉన్నారు అన్నమాట. అయితే వాళ్ళు పద్య రచన పాతదే అయినా కూడా వస్తువు విషయంలో నవ్యతను చూపారు.
ఇతివృత్తం విషయంలో నవ్యతను చూపారు. ఆ కాలానికి తగ్గట్టుగా జాతీయతను అందులో ప్రతిబింబింపజేశారు. ఒకవైపు భారత స్వాతంత్రోద్యమం జరుగుతుంది, ఆ ఉద్యమానికి స్ఫూర్తిని కలిగించేటువంటి మహాకావ్య రచనలు వాళ్ళు చేశారు. అయితే ప్రాచీన సాంప్రదాయపూర్వకమైనటువంటి ఆ కావ్య ప్రక్రియను సజీవంగా వాళ్ళు నిలిపారు. అందుకే దాన్ని వస్తువులో కొత్తదనం ఉంది కాబట్టి దాన్ని నవ్య సాంప్రదాయం అని అన్నారు. ఛందస్సు పాతదేనా? ఛందస్సు పాతదే, అలంకారాలు పాతవే అయినా కూడా వస్తువులో డిఫరెన్స్. ఇప్పుడు విశ్వనాథ గారి కల్పవృక్షం రామాయణ ట్రీట్మెంట్, అది నా రామాయణం అన్నాడు, వాల్మీకిది కాదు. కాబట్టి ట్రీట్మెంట్ డిఫర్ అయింది కనుక దీన్ని నవ్య సంప్రదాయం కింద తీసుకోవచ్చు. అంటే ఆధునిక సాహిత్యంలో ప్రధానమైన ప్రవాహాలు భావకవిత్వం, అభ్యుదయ కవిత్వం, విప్లవ కవిత్వం అనే ప్రధానమైన స్రవంతులు ప్రవహిస్తూ ఉంటే వీటికి సమాంతరంగా సంప్రదాయ కవిత్వం కూడా వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకి వానమామలయ్య జగన్నాథాచార్యులు రైతు రామాయణం, వానమామలయ్య వరదాచార్యులు పోతన చరిత్ర, తర్వాత శివభారతం, రాణా ప్రతాప్ సింహ చరిత్ర, ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ నవ్య సంప్రదాయం కిందకి తీసుకోవచ్చు. సుభాష్ చంద్రబోస్ చరిత్ర, తర్వాత బుద్ధ చరిత్ర, ఈ వస్తువులన్నీ కూడా ఇప్పటివి, ఈ కాలానికి చెందినటువంటి వస్తువులు తీసుకొని చరిత్ర రాశాడు జ్ఞానానంద. ఇప్పుడు ప్రాచీన కవులు ఏం చేశారు, ఇతివృత్తాన్ని ప్రాచీన పురాణాలకు తగినట్టుగా వాళ్ళు రచించారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే కొత్త పద్ధతిలో ఇతివృత్తాన్ని ప్రజెంట్ చేశారు. కాబట్టి దీన్ని నవ్య సాంప్రదాయం అని మనం ఇప్పుడు సమకాలీన సాహిత్య విమర్శలో ఒక భాగం మొదటిది. కాబట్టి అంటే నవ్య సమకాలీన సాహిత్యంలో ఒక విధమైన సాహిత్యం ఇది. దీన్ని విమర్శించేటువంటి సాహిత్యం నవ్య సాంప్రదాయ విమర్శ అని వచ్చింది. అయితే ఈ నవ్య సాంప్రదాయ విమర్శ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భారతీయతను, మన మేధస్సును, మన సృజనాత్మకతను నిలపాలి అనేది వాళ్ళ ఉద్దేశం. అంటే ఇప్పుడు మనకు కూడా ప్రాచీన కాలం నుంచి, ఇప్పుడు భరతుడు మొట్టమొదటి అలంకారికుడు, ఆయన క్రీస్తు పూర్వము 5వ శతాబ్దంలో ఉన్నాడు. అంతకంటే ముందు కూడా ఇంకా అలంకారికులు ఉన్నారు అని భరతుడు చెప్పిన దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. అయితే ఇంత ప్రాచీనమైనటువంటి సాహిత్య విమర్శ మనకు ఉన్నప్పుడు మనం ఇంకొక పాశ్చాత్య దేశాల వైపు ఎందుకు చూడాలి, మనము మన సాహిత్య విమర్శను అనుసరించాలి అనేటువంటి ఒక జాతీయత దృక్పథం, భారతీయ దృక్పథం వీళ్ళల్లో కనిపిస్తుంది. అట్లా అంటే మరి అవే సూత్రాలను, అవే సిద్ధాంతాలను వీళ్ళు వాడుతున్నారా అంటే అది కాదు. ఆధునిక సాహిత్యానికి అవసరానికి తగ్గట్టుగా వాళ్ళు ఆ సూత్రాలను తిరిగా రాస్తూ, ఎందుకంటే జీవితం మారుతుంది, జీవన గతి మారినప్పుడు నన్నయ్య భారతం నుంచి కొయ్యగుర్రం వరకు మన కావ్యాలు ఉన్నాయి. ఈ కావ్యాలకు తగ్గట్టుగా ఆ సూత్రాలను అన్వయింపజేయాలి అనేటువంటి భావం వాళ్ళలో మనకు కనిపిస్తుంది. తర్వాత ఈ భారతీయ మేధస్సు ఇంకా సృజనాత్మకంగా ఉండాలి అంటే మనము ప్రాచీనతను మర్చిపోవద్దు అనేది వీళ్ళ ఉద్దేశం. ఇంకా ధోరణులు. ఇప్పుడు దీనికి సంబంధించింది ఇంకొకటి ఆధునికోత్తర సాహిత్య విమర్శ ఉంది కదా, అది మీరు చెప్తారా? ఆధునికోత్తర సాహిత్య విమర్శ అనేది ఇటీవల వస్తున్న ఒక చర్చ. అది నిజానికి ఆధునికోత్తర సాహిత్యం అంటూ వచ్చిందా, ఆధునికోత్తర సాహిత్యం రావడానికి ముందు అసలు ఆధునిక సాహిత్యం అనేది పరిపూర్తి చెందిందా అనే చర్చ జరుగుతుంది. దానిపైన ఇంకా రావాల్సిన గ్రంథాలు రాలేదు. అప్సర్ ఆధునికానంతర సాహిత్యం మీద పుస్తకం రాసినాడు. బి తిరుపతిరావు కొంత కృషి చేస్తున్నాడు. ఆధునిక సాహిత్య విమర్శ ప్రక్రియలను అధ్యయనం చేసి ముందు ఆధునికోత్తర సాహిత్య విమర్శకు వద్దాం. ఇందాక సుజాత రెడ్డి గారు నవ్య సంప్రదాయవాదం గురించి చెప్పారు. ఇవి కాకుండా రూపవాద సాహిత్య విమర్శ వచ్చింది, మార్క్సిస్ట్ సాహిత్య విమర్శ వచ్చింది, దళితవాద సాహిత్య విమర్శ, స్త్రీవాద సాహిత్య విమర్శ, ప్రక్రియాపర సాహిత్య విమర్శ, మనోవిశ్లేషణాత్మక సాహిత్య విమర్శ, ఇవన్నీ మాట్లాడుకున్నాక ఆధునికోత్తర సాహిత్య విమర్శకు వద్దాం. అయితే ఇప్పుడు మన టాపిక్ ఇక్కడ అనుకున్నది సమకాలీన సాహిత్య విమర్శ అని, కాబట్టి ఆ కరెంట్ మర్చిపోకుండా మనం అది ముందు అనుకుని ఇంకా సమయం మిగిలితే అప్పుడు చూద్దాం. కాబట్టి ఈ ఆధునికోత్తర విమర్శ లేదా సాహిత్యం ఏదైతుందో దాని స్వరూపం ఏంటో ఇప్పటికీ ఎవరికి తెలియదు. అంటే అది కాలం గడిచిపోతేనే తప్ప దాని స్వరూప నిర్ణయం జరగదు. బ్రహ్మ పదార్థం లాంటిది. అంటే ఎప్పుడైనా కూడా ఒక వాదం ఎప్పుడు స్థిరపడుతుంది అంటే కొంతకాలం గడిచిన తర్వాత ఒక స్థిర రూపాన్ని స్థిరపడేప్పటికి ఇంకో వాదం మొదలవుతుంది. సాహిత్య లక్షణం. దానికి కారణము ఇప్పుడు కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి, అమెరికా, బ్రిటన్
ఇట్లాంటి దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు. కాబట్టి అక్కడ పోస్ట్ ఇండస్ట్రియల్ సొసైటీ వచ్చేసింది. అది ఆధునిక సమాజం కంటే ఇంకా ముందుకు వచ్చిన అత్యాధునిక సమాజం లేదా పోస్ట్ మోడర్న్ సొసైటీ అనేది వచ్చింది. కాబట్టి అక్కడ సమస్యల స్వరూపం మారింది. ఎప్పుడైతే సామాజిక సమస్యల స్వరూపం మారిందో, రాజకీయ సమస్యల స్వరూపం మారిందో, సాహిత్య స్వరూపం కూడా మారుతుంది డెఫినెట్గా. కానీ భారతదేశంలో ఆధునికత అనేది ఇంకా పరిపూర్తి కాలేదు. ఇంకా భూస్వామ్య సంబంధాలు ఉన్నాయి, ఇంకా పారిశ్రామిక విప్లవం పరిపూర్తి కాలేదు. అందుకని ఈ రాలేదని ఒక వాదం ఉంది, వచ్చిందని. సరే, మీరు అడిగినట్లు ఏమిటి వీళ్ళ గొడవ ఏమిటి, అసలు ఏమంటున్నారు అనేది కూడా అధ్యయనం చేద్దాం. ఆధునిక సాహిత్యం వర్గము, వర్గ పోరాటాలు, సమసమాజ నిర్మాణము, కొన్ని నిర్దిష్టమైన సామాజిక సిద్ధాంతాలు, సాహిత్య సిద్ధాంతాలు తెలుగు సాహిత్య లోకానికి అందించింది. ఇవి 21వ శతాబ్దానికి పనికొచ్చే కొలమానాలు కావు. 21వ శతాబ్దానికి నూతన కొలమానాలు కావాలి, నూతన పనిముట్లు కావాలి అన్న చర్చ ఇప్పుడు ప్రారంభమైంది. ఎందుకంటే ఏమిటా నూతన పనిముట్లు అంటున్నారు వాళ్ళు? కాలుష్యం సమస్య ఉంది, ఎన్వైరన్మెంట్ ప్రాబ్లం. అట్లాగే కొత్త పోస్ట్ మోడర్న్ జీవిత విధానంలో మానవ సంబంధాల్లో మార్పులు వచ్చినాయి. వృద్ధుల సమస్య ఒకటి కొత్తది వచ్చింది. ఇటీవలి ముందు ఉండేది కాదు, హోమ్ ఫర్ ఓల్డ్ ఏజ్డ్. దానికి కారణం ఏమిటంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దెబ్బతిన్నది. కుటుంబ వ్యవస్థ సంఘంలో ఎప్పుడైతే మార్పు వచ్చిందో ఆటోమేటిక్ గా సామాజిక వ్యవస్థలో మార్పు సాహిత్యం. అంటే ఒకటి చూడండి, మార్క్స్ ఏదైతే చెప్పాడో పెట్టుబడిదారులు అని కార్మికులు అని భేదము అది లేకుండా పోయింది పాశ్చాత్య దేశాలలో, యూరోప్లో, అమెరికాలో కానీ. తర్వాత వస్తూత్పత్తి విపరీతంగా జరుగుతుంది. అదే ఆ వస్తువుల మధ్య మానవుడు తన అస్తిత్వాన్ని కోల్పోతున్నాడు, మానవ సంబంధాలు చెడిపోతున్నాయి. మార్పు తప్పదు. అతడి ఆత్మ అనేది కాలం దేశం ఏదైనా వీటికి పేర్లు మనం ఏం పెట్టినా పేర్లు మారుతాయి తప్ప సమస్యలు మారవు. సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలకు అనుసృజనంగా స్పందిస్తూ ఇక్కడ సాహిత్యం మారుతుంది. కాబట్టి ఈ మార్పు అనేది నిత్య నూతనం, ఇవాళ కాదు. అయితే మనం ఇప్పుడున్నది ఏమిటి అనే దాన్ని చర్చించుకుంటున్నాం. ఆ విషయంలో ముఖ్యంగా స్త్రీవాదం, దళితవాదం, తర్వాత ఈ విమర్శలు, రూపవాద విమర్శ ఉన్నది, అనుభూతివాద విమర్శ కూడా ఉన్నది. ఇది మళ్ళీ మార్క్సిస్ట్ సాహిత్య విమర్శ ఉంది. అయితే ఇప్పుడు మనకు ఎట్ ప్రెసెంట్ ఎక్కువగా మనోవైజ్ఞానికం ఉంది, లేదని కాదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం నలుగుతున్నది సమాజంలో ఉన్నటువంటి కళాత్మకంగా మీరు అన్నట్టు సౌందర్యపరంగా చూస్తే అనుభూతివాదం ఒకటి ఎక్కువగా ఉంది. అది ఏం చెప్తున్నారు మళ్ళీ బ్రహ్మ పదార్థం అంటే మనకు సమాధానం లేదు, ఎందుకంటే ఇక్కడ అది చర్చనీయాంశం కాదు. కానీ అదొక పేరు ఉంది. తర్వాత స్త్రీవాదం ఉంది, దళితవాదం ఉంది, రూపవాదం ఉంది. వీటిలలో స్త్రీవాదం గురించి మేడం మీరు చెప్తే. ఇప్పుడు స్త్రీవాదము ఆధునిక కాలంలో ఒక 150 సంవత్సరాల నుంచి కొనసాగుతుందని చెప్పాలి. అంటే ఎప్పుడైతే ఫ్రెంచ్ విప్లవం అయిపోయిందో అక్కడ మానవ స్వేచ్ఛకు ప్రాధాన్యం పెరిగిందో, దాంతోపాటు స్త్రీలకు కూడా స్వేచ్ఛ కావాలి. వాళ్ళు అణగదొక్కబడుతున్నారు, వాళ్ళు వివక్షతకు గురవుతున్నారు, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అనేటువంటి దృష్టి ముఖ్యంగా రాజకీయంగా ప్రారంభమైంది. అది ఓటు హక్కుతో ప్రారంభమైంది. ఆడవాళ్ళకు కూడా ఓటు హక్కు కావాలి అనే విషయంతో ప్రారంభమై క్రమక్రమంగా వాళ్ళు ఈ పితృస్వామ్య సమాజంలో అణిచివేతకు గురవుతున్నారు. ప్రతిదీ కూడా రాజ్యం కానీ, మతం కానీ, తర్వాత కుటుంబం కానీ అన్నీ కూడా ఎట్లా ఏర్పడ్డాయి అంటే స్త్రీని ఎట్లా అణగదొక్కి ఉంచాలి అనే దృష్టితోటే ఆ సిద్ధాంతాలు, ఆ అభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఆమెను ఇంటి బయటికి రానియకుండా, ఆమెకు ఆస్తిలో హక్కు లేకుండా చేయడము, తర్వాత ఏ అభిప్రాయాన్ని చెప్పడం కూడా ఆమెకు హక్కు లేదు. అభిప్రాయాన్ని చెప్పినా కూడా నోరు మూసుకొని పడి ఉండమని అంటారు. అంటే పురుష అహంకారము, పురుషాధికారాన్ని గుర్తించారు స్త్రీలు. మన కష్టాలన్నీ వీరేశలింగంతోనే తుడిచిపెట్టిపోయాయి, కాదు వీరేశలింగంతో కేవలం స్త్రీ విద్య అనేది వచ్చింది అంతే, కొంత చలనం వచ్చింది, చైతన్యం వచ్చింది అంతే. కానీ ఇంకా వెనకెళ్తే రాజారామ్మోహన్ రావు ఉన్నాడు, అక్కడే మొదలైంది అసలు స్త్రీవాదం. అయితే ఇంకొకటి విషయం ఏంటంటే ఈ స్త్రీవాదము అసలు విమర్శకుల విమర్శ చేత బయటపడింది తెలుగులో. ముఖ్యంగా ఎప్పుడైతే విమర్శకులు సావిత్రి అని, రేవతి అని వీళ్ళు కవిత్వం రాశారో, చదివినప్పుడు పాఠకులు ఇది స్త్రీవాదం అని గుర్తించలేదు.
ఎప్పుడైతే విమర్శకులు అది చదివి ఇదో ఇందులో ఈ స్త్రీవాదం ఉంది, ఇదో ఈ స్త్రీలను గురించిన సమస్యలను చెప్తున్నారు వీళ్ళు అందుకే కదా విమర్శ ప్రత్యేకంగా మరి. అదే ఇక్కడ విమర్శ ప్రయోజనం మనకు బాగా తెలుస్తుంది. అప్పుడు స్త్రీవాదం అనే పేరుతో ఇది బయటకు వచ్చింది. అవును. తర్వాత పత్రికల్లో కూడా చర్చలు, మళ్ళీ వాటి మీద వాగ్వివాదాలు జరిగాయి. దాంతో స్త్రీవాదం అనేది స్థిరపడింది. మేడం, అయితే దీన్ని సాహిత్యాన్ని స్త్రీల దృష్టికోణంతో పరిశీలించడానికి పనికొచ్చే ప్రక్రియ స్త్రీవాద విమర్శ అని అనుకోవడానికి వీలున్నది కదా. గతంలో చాలా కాలం పాటు సాహిత్య లోకాన్ని పురుషులు పరిపాలించినారు. కవులు పురుషులే, విమర్శకులు పురుషులే కావడం వలన సాహిత్యాన్ని పురుషుల దృష్టికోణంతో పరిశీలించే తత్వానికి భిన్నంగా సాహిత్యాన్ని, సమాజాన్ని, చరిత్రను మూడింటిని కూడా స్త్రీల దృష్టికోణంతో అధ్యయనం చేయడానికి పనికొచ్చేదాన్ని స్త్రీవాద విమర్శ అనుకోవడానికి వీలుంది కదా. అవును, అది దాన్ని స్త్రీవాద విమర్శ అని అంటున్నాం. అంటే స్త్రీవాదం అనేది విమర్శకుల సహాయంతో బయటికి వచ్చింది, గుర్తింపబడింది, నిజమే. అదిగాక స్త్రీవాద విమర్శ అంటేనేమో స్త్రీవాద సిద్ధాంతాల సూత్రాల ప్రకారంగా సాహిత్యాన్ని అధ్యయనం చేయడం. ఇప్పుడు చూడండి, ప్రాచీన కావ్యాలు తీసుకుంటే అవన్నీ కూడా నాయకుడు ఓరియంటెడ్గానే ఉంటాయి. నాయకుడే అందులో ముఖ్యం. అసలు లక్షణం చెప్పేటప్పుడు కూడా మహాకావ్యానికి నాయకుని చరిత్రే అది నిబద్ధమైంది. పారిజాతపర్ణం తీసుకుంటే నాయిక సత్యభామన, పేరే శకుంతల కదా. కానీ ఆమె ఎన్ని కష్టాలు పడింది అందులో మనకు తెలుస్తుంది కదా, ఒక పురుషుని వల్ల ఉన్నది. అట్లని కాదు, మీరు పారిజాతపర్ణం తీసుకున్నారు అనుకోండి, ఈయన ఏదో బాధపడి ఇంద్రుని అడిగి తెచ్చేవాడు, లంచం ఇచ్చి తెచ్చేవాడు, ఏం చేసేవాడు. ఈమె ఏం చేసింది? అది కాదు, పాల సముద్రంలో ఆదిలక్ష్మి, చంద్ర, ఇవన్నీ పారిజాతం, కల్పవృక్షం, ఇవన్నీ ఎవడికి పుట్టాయో అవి, అది కూడా హక్కు మావారిదే, నువ్వెవడి పోయి మాట్లాడడానికి అని ఇంద్రుని అంటే అక్కడ ఈ సత్యభామ పాత్ర కూడా ఫిమేల్ డామినేషన్ కదా. కాదు, సత్యభామ పాత్ర ఏదైతుందో పితృస్వామ్య విలువలతో చిత్రించబడింది. సరదాకు మన వాదానికి విద్యార్థులు, అధ్యాపకులు క్షమించాలి. ఇప్పుడు జరుగుతున్న చర్చకు దీనికి సంబంధం లేదు, ఊరికే వాదంలో అన్నటువంటి చమత్కారం. అయితే ఈ స్త్రీవాద విమర్శకులు అనేది ఏంటంటే, కావ్యాలన్నీ నాయకుని పరంగానే ఉన్నాయి. నాయిక కేవలం అక్కడ శృంగారమూర్తిగా ఉంది, అంతేగాని ప్రాధాన్యం ఇవ్వలేదు మన ప్రాచీనులు. భావకవిత్వం మొదలయ్యి స్త్రీని ఆరాధ్య దేవతగా, సౌందర్య దేవత కన్నా ఆరాధ్య దేవతగా. ఇప్పుడు స్త్రీ ఆత్మాభిమాన చైతన్యాన్ని, అంటే వీళ్ళు స్త్రీవాద విమర్శకులు అనేది ఏంటంటే, మమ్మల్ని ఏమి ఆరాధ్య దేవతలుగా పూజించకండి, మమ్మల్ని సమానంగా చూడండి, మనుషులుగా గౌరవించాల్సింది ఇస్తుంది. ఇప్పుడు దళితవాదం మనకు సమాజంలో కనపడేటువంటి పెద్ద సమస్య. ఇది నిత్యాగ్నిహోత్రంగా దళితుల సమస్య అనేక కారణాల చేత, ఫర్ వేరియస్ రీజన్స్. అది మనం అనుకోవడం, లిస్ట్ చెప్పడం మంచిది కాదు. అనేక కారణాల చేత దళితుల సమస్యలు నిత్యాగ్నిహోత్రంగా సమాజంలో వెలుగుతున్నాయి. దాన్ని అనుసరించి కవిత్వాలు వస్తున్నాయి, విమర్శలు వస్తున్నాయి. ఇది ఈరోజు సమకాలీన సాహిత్య విమర్శలో చాలా పెద్ద టాపిక్. దాని గురించి మీరేమన్నా ఎస్వి గారు చెప్పండి. దళితులకు చాలా కాలం పాటు విద్య దూరం చేయబడింది. స్వాతంత్ర్యానంతర కాలంలో రిజర్వేషన్స్ మూలంగా, రిజర్వ్డ్ నియోజకవర్గాల మూలంగా, విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడం మూలంగా దళితులు విద్యావంతులు అవుతున్నారు, చైతన్యవంతులు అవుతున్నారు, సంఘటితులు అవుతున్నారు, ఉద్యమాలు నిర్వహిస్తున్నారు, హక్కుల కోసం పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో దళితుల హక్కుల కోసం జరిగే పోరాటాలను సాహిత్య ప్రక్రియలుగా, కవితలుగా, కథలుగా, నవలలుగా, నాటకాలుగా మలుస్తూ దళిత సాహిత్యం అనేది ఒక ప్రత్యేకమైన సాహిత్యం ధోరణిగా వచ్చింది. ఇది ఒక ట్రెండ్గా వచ్చింది. ఈ దళితులు సృష్టించే సాహిత్యమే దళిత సాహిత్యం అని ఒక వాదన, దళితుల పట్ల కొంత నిబద్ధతతో దళితేతరులు కూడా సృష్టించేది దళిత సాహిత్యమే అనేది రెండు రకాల వాదనలు ఉన్నాయి. ఏదైతేనేమి దళితుల జీవిత చిత్రణ చేయడము, దళితుల అణిచివేతను వ్యతిరేకించడం, దళితుల సర్వతోముఖ వికాసాన్ని కాంక్షించడం దళిత సాహిత్యం. దీన్ని విశ్లేషించడానికి, దీన్ని అధ్యయనం చేయడానికి, దీన్ని అర్థం చేసుకోవడానికి పనికొచ్చే విమర్శను దళిత సాహిత్య విమర్శ అని అంటున్నాం. ఇది ఇటీవలి కాలంలో ఒక దాదాపు 10 ఏళ్ల కాలంలో చాలా ఉధృతంగా వస్తున్నది. ఇందులో దళిత విమర్శకులు పెడుతున్న ప్రతిపాదన, దళితుల జీవితాన్ని బాగా ఆవిష్కరించగలరు, అనుభవించే జీవితాన్ని చిత్రించినంతగా
దూరంగా నిలబడి మీరు అనుభూతి చెందుతూ చిత్రించలేరు. అది అనుభూతివాదానికి అది అనుభూతివాద సాహిత్యము, సానుభూతి సాహిత్యము, ఇదేమో స్వ అనుభూతి సాహిత్యం. కరెక్ట్. అందుకని మా అనుభవాలను మేము రాసుకుంటాం, మా జీవితాన్ని మేము చిత్రించుకుంటాం. దీన్ని మీరు సానుభూతితో అర్థం చేసుకోండి. ఇలా చిత్రించే క్రమంలో ఎక్కడైనా ఆగ్రహావేశాలు, ఎక్కడైనా కోపతాపాలు వస్తే దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఆవేశం లేకపోతే కవిత్వమే లేదు. అందుకని దీన్ని అర్థం చేసుకోండి అనే పద్ధతిలో దళిత సాహిత్య విమర్శ అనేది ప్రారంభమైంది. మళ్ళీ ఇక్కడ కూడా ఇందాక మేడం చెప్పినట్లుగా సాహిత్యాన్ని, సమాజాన్ని, చరిత్రను స్త్రీల దృష్టికోణంతో అధ్యయనం చేయాలని స్త్రీవాద సాహిత్య విమర్శ అన్నట్లుగానే సాహిత్యాన్ని, చరిత్రను, సంస్కృతిని, సమాజాన్ని, సమస్యలను దళితుల దృష్టికోణంతో అధ్యయనం చేయండి. దళితుల పైన జరిగిన దాడులను, దళితుల పైన జరిగిన అణచివేతను, దళితుల పైన ప్రదర్శింపబడే వివక్షను, వీటిని పరిశీలించి సాహిత్యంలో మాకు ఇచ్చిన స్థానం ఏమిటి, 1000 సంవత్సరాల కాలపు తెలుగు సాహిత్యంలో దళితులను ఎట్లా చిత్రించినారు, ఉరితీసే తలార్లుగా చిత్రించినారు, భోగింపబడే భోగ్య వస్తువులుగా చిత్రించినారు, ఇంట్లో పనిచేసే దాసదాసి జనంగా చిత్రించినారు. దళితులను మనుషులుగా చిత్రించలేదు, దళితులను జీవ పదార్థాలుగా సృష్టించలేదు, దళితులకు గౌరవప్రదమైన స్థానాన్ని ఇవ్వలేదు. ఈ సమాజం నడవడానికి అన్ని వర్ణాలతో పాటు, అన్ని వర్గాలతో పాటు దళితులు కూడా సమానమైన భాగస్వామ్యం వహించినారు. అయితే మీరు అన్నట్టు ఎక్కువ భాగం మీరు చెప్పింది కరెక్టే, అలాగే ఉంది. కానీ సానుభూతితో స్పందించి నిజమైన కవి ఏ ఒక్కరి సొత్తు కాదు, మొత్తం సమాజం అతని సొత్తే కనుక సానుభూతితో స్పందించి చేసిన రచనలు కూడా ఉన్నాయి, లేవని కాదు. అయితే ఎక్కువగా మీరు అనే పద్ధతిలో ఉన్నాయి. కాబట్టి దానికోసం ఏం చేయాలి ఇప్పుడు అనేది. ఒకటండి, ప్రాచీన సాహిత్యంలో చూస్తే అక్కడ దళితులు సృష్టించిన సాహిత్యం కూడా ఉంది. ఇప్పుడు మనం సంస్కృతంలోనే తీసుకుంటే కాళిదాస్ ఏమి దళితుడే, భాసుడు దళితుడే, అట్లా చాలా మంది కవులు, పండితులు, ఉపనిషత్తులలో పండితులు ఎంతో మంది దళితులు. అంతే. అక్కడ దళితుడా వేరే దళిత సాహిత్య విమర్శ ముందుకు తెచ్చిన అంశాలు ఏమిటంటే రాసిన కవి ఎవరు అనేది కాదు, కావ్యం యొక్క ఓరియంటేషన్ ఏమిటి, ఇప్పుడున్న సమస్యకు దాని కావ్యం ప్రతిపాదించిన అంశాలు ఏమిటి, రాసిన రచయిత ఎవరు కాదు. కరెక్ట్. ఇప్పుడు ఇందాక మేడం అన్నట్లుగా స్త్రీ రాసిన చాలా మంది ఆధునిక సాహిత్యంలో స్త్రీ రచయిత్రులే, స్త్రీవాదం రాకముందు స్త్రీ రచయిత్రులే పురుషుల మనోభావాలను చిత్రించినారు. అక్కడ ప్రాచీనంలో అదే జరిగింది, ప్రాచీనంలో రంగాజమ్మ అదే జరిగింది, ఇప్పుడు అదే జరుగుతుంది. ఆధునిక సాహిత్యంలో కూడా ఈ స్త్రీవాద చైతన్యం రావడానికి ముందు జరిగిన పరిణామము స్త్రీలు కూడా పురుషవాద దృక్పథాన్ని సాహిత్యంలో ప్రతిబింబించినారు. అట్లాగే దళిత చైతన్యం రావడానికి ముందు దళితులు కూడా దళితేతర ప్రయోజనాల కోసమే సాహిత్యాన్ని సృష్టించినారని దళితవాద విమర్శకులు అంటున్నారు. ఇది వారి అభిప్రాయం. అది మీ దృష్టికి తేవడానికే. సరే, ఇప్పుడు రూపవాద విమర్శ అంటే ఏమిటి? ఎవరైనా ఇప్పుడు సాహిత్యంలో 2 ప్రధానమైన అంశాలు ఉంటాయి. ఒకటి రూపము, రెండోది వస్తువు, ఫార్మ్ అండ్ కంటెంట్ అంటున్నాం మనం. ఇప్పటిదాకా మనం చర్చించినవన్నీ కూడా వస్తుపరమైన సాహిత్య విమర్శలు. అందులో ఇతివృత్తాన్ని ప్రాతిపదికగా తీసుకొని మనం ఇందాక పరిశీలన చేశాం. కానీ సాహిత్య రూపాన్ని ప్రాతిపదికగా తీసుకొని సాహిత్య విమర్శ వచ్చింది. ఉదాహరణకి వచన కవిత ప్రక్రియ పైన కుందుర్తి ఆంజనేయులు గారు పుంఖానుపుంఖంగా రచనలు చేసినారు. మినీ కవిత ప్రక్రియ పైన అద్దెపల్లి రామ్మోహన్ రావు గారు అనేక రచనలు చేసినారు. అందుకని సాహిత్యము ప్రక్రియాపరంగా, రూపపరంగా దాని ఔచిత్యాన్ని నిర్ణయించాలనేది రూపవాద విమర్శ. ఇప్పుడు వచనములో రాస్తేనే సాహిత్యం అని విశ్వసించినాడు కుందుర్తి జీవితాంతం. వచన కవిత పితాంబుడు అని అంటున్నాం. కమిట్మెంట్ ఆయన కమిట్మెంట్ టువర్డ్స్ ఏ ఫార్మ్, నాట్ టువర్డ్స్ కంటెంట్. ఒక విమర్శ ఇంకొక విమర్శకు సంఘర్షణ ఏం లేదు, అన్ని ఉంటాయి విమర్శలు, సమాంతరంగా ఉంటాయి, అన్ని కలిసి విమర్శ కోసమే, అన్ని కలిసి సాహిత్యం కోసం. ఇప్పుడు రూప భేదమేం లేదు. అయితే రూప ప్రాధాన్యతను తెలియజేసేది రూపవాద విమర్శ. ఇప్పుడు మినీ కవిత్వం రాస్తేనే గొప్ప కవిత్వం అని విశ్వసించినాడు అద్దెపల్లి రామరావు. వచన కవిత్వం రాస్తేనే గొప్ప కవిత్వం విశ్వసించినాడు కుందుర్తి. గేయం రాస్తేనే గొప్ప కవిత్వం విశ్వసించినాడు గద్దర్. పాట రాస్తేనే మంచిదంటున్నాడు శివసాగర్. అందుకని ఆయా రూపము ప్రాధాన్యతను గుర్తించిన విమర్శకులు చేసిన ప్రక్రియను రూపవాద సాహిత్య విమర్శ అంటున్నాం. అవును మేడం, మనోవైజ్ఞానిక విమర్శ, మనస్తత్వ విమర్శ అని అంటున్నారు. అది కొంచెం ఈ మనస్తత్వ విమర్శ కూడా 19వ శతాబ్దంలో ఆరంభమైంది. ముఖ్యంగా ఫ్రాయిడ్ అనే అతను మనోవైజ్ఞానికవేత్త, అసలు ఆయన మొట్టమొదటి మనోవైజ్ఞానికవేత్త అని చెప్పాలి. ఆయన మనస్సుకు, అంటే మన శరీరంలో ఉండేటువంటి బాధలకు, వేదనలకు,
కారణాలు మనసులోనే ఉన్నాయి అని కనిపెట్టాడు. అంటే ముఖ్యంగా ఆయన మన సాహిత్యానికి అవసరం వచ్చేది ఏంటి అక్కడ అంటే, ఒకటి సుప్త చేతన ఉంటుంది అని చెప్పాడు. ఆ సుప్త చేతనలో మనం ఎప్పుడో చిన్నప్పుడు అనుభవించినవో, మనకు తెలియకుండా అనుభవించినవో అందులో దాగి ఉంటాయి. మనం మర్చిపోతాము, కానీ ఆ అనుభవాల జ్ఞాపకాలు ఆ సుప్త చేతనలో అణిగిపోయి ఉంటాయి. సబ్ కాన్షియస్ కంటే కూడా ఇంకా లోపల ఉండే సబ్ కాన్షియస్ లో ఉండేవి ఒకప్పుడు మనకు తెలుస్తాయి, కానీ ఇది ఇంకా అంతరాంతరాల్లో ఉంటుంది, అది మనకు బయటపడదు. ఆ సుప్త చేతనలో ఉండేటువంటి విషయాలే వ్యక్తిని నడిపిస్తాయి. బాల్యమే కాదు, జన్మ జన్మాంతరాలు విశ్వాసం మనుష్యాణం కారణం బంధమోక్షయో అన్నాడు భగవద్గీతలో. అంటే జీన్స్ లో ఉంటాయి, దాన్నే మనం మనస్తత్వ విమర్శ ఇప్పుడు మనం అని అదొకటి చెప్పాడు ఆయన. అవి వ్యక్తిని నడిపిస్తాయని చెప్పాడు. ఇప్పుడు అసమర్థుని జీవయాత్రలో లేదా బుచ్చిబాబు రాసినటువంటి చివరకు మిగిలేదిలో ఈ సిద్ధాంతాన్ని వాళ్ళు ప్రయోగించారనమాట. తర్వాత ఇంకొకటి ఆడ్లర్ అనే అతడు ఏం చెప్పాడంటే, న్యూనతాభావం ఆధిక్యతాభావం ఉంటుందని చెప్పాడు మనుషులలో. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండడం, సుపీరియారిటీ, వాటితో విచిత్రమైనటువంటి ప్రవర్తన వ్యక్తుల్లో మనకు కనిపిస్తాయని చెప్పాడు. ఇప్పుడు దాన్ని ప్రయోగించి చాలా మంది రచనలు చేశారు, ముఖ్యంగా నవలలు, కథానికలు రచించారు. ఇప్పుడు రావి శాస్త్రి రాసినటువంటి అల్పజీవి, అందులో ఉండేటువంటి నాయకుడు సుబ్బారావు న్యూనతాభావంతో బాధపడుతుంటాడు అనమాట. దీనికి సంబంధించి కవిత్వం లేదు మనకు. దళితవాదంలో కూడా నార్లది శంభు కవద ఉన్నాయి కదా, అయితే ఆ సెక్టర్ వేరు. మనం ఇప్పుడు టాపిక్ ఇక్కడ ప్రస్తుతం కవిత్వానికి సంబంధించిన విమర్శ ఇది. అయితే కవిత్వంలో కూడా చెప్పొచ్చు ఒక్కొక్కసారి ఆ పాత్ర, ఆ రాజు ఎందుకు అట్లా ప్రవర్తించాడు అని కొంతవరకు నిర్ణయించవచ్చు. ఆత్మశోధనలో ఉంటుంది కదా, దాదాపుగా ప్రతి కావ్యంలో ప్రతి కవిత్వంలోనూ ఎక్కడో చోట నాయకుడు లేకుంటే ముఖ్య పాత్ర మనస్తత్వం ఏంటి అని వాళ్ళు తవ్వుకోవటం లోపల. పాశ్చాత్య సాహిత్యంలో మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధము మధ్యకాలంలో 2 ప్రపంచ యుద్ధాల అనుభవాలతో మానవులు తన మూలాలను వెతుక్కునే ప్రయత్నం చేయడం ఒకటి ప్రారంభమైంది. మానసికంగా ఏమైనా అంశాలు యుద్ధాలనే తేగలుగుతాయా? రెండో ప్రపంచ యుద్ధానికి కారణం కూడా ఒక జాతీయ ఆధిపత్యాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం. మొత్తము జాతీయ ఆకాంక్షలు కాదు కదా, దానికి ఆధిపత్యం వహించిన ఒక ప్రముఖుడి మానసికమైన మనస్తత్వం వలన ఒక యుద్ధాన్ని తెచ్చిపెట్టింది. దీనికి జరిగిన చర్చ, దీనికి జరిగిన అన్వేషణ మనస్తత్వ సాహిత్యాన్ని కానీ అసలైతే దాని మనస్తత్వాల ద్వారా కానీ వ్యక్తి మనస్తత్వం వల్ల రెండవ ప్రపంచ యుద్ధం రాలేదు. దాని వెనుక ఆర్థిక కారణాలు చాలా అనేది ఏమిటంటే, దాని ట్రిగ్గరింగ్ డివైస్ ఏమిటి? ట్రిగ్గరింగ్ డివైస్ మనిషి మనస్తత్వం అంటున్నాడు. కారణాలు ఉన్నాయి, కారణాలు లేనిది ఇన్ని సామగ్రి లేకపోతే యుద్ధం ఎలా అవుతుంది? అందుకని కలిసే రెండో ప్రపంచ యుద్ధానంతరం జరిగిన చర్చల్లో విశ్లేషణ శాస్త్రము ప్రముఖంగా ముందుకొచ్చింది. మనోవైజ్ఞానిక శాస్త్ర కులమానాలతో అధ్యయనం చేసేది మన సత్యనారాయణ గారు. ఇప్పుడు అనుభూతివాద విమర్శ ఉంది, దీనికి ఈ అనుభూతివాదం అంటే ఏమిటి అసలు కొంచెం సంక్షిప్తంగా చెప్పి, ఎందుకంటే డైరెక్ట్ గా అనుభూతివాద విమర్శలోకి పోతే అసలు అనుభూతి అంటే ఏమిటి చెప్పి అనుభూతివాద విమర్శ అంటే చెప్పండి. సాహిత్యంలో వస్తువుతో నిమిత్తము లేకుండానే మానవ సంవేదనలు, మానవుల అనుభూతులు, మానవుల అనుభవాలు, మానవుల ఊహలు, కల్పనలు, మానవుడికి సంబంధించిన సకల అంశాలు సాహిత్యంలో ప్రతిబింబిస్తాయి. కాబట్టి మీరు ఫలానా సామాజిక ప్రయోజనముతో సాహిత్యాన్ని విశ్లేషించకండి. ఈ సామాజిక ప్రయోజనానికి అతీతంగా ఒక హృదయానుభూతి అంటూ ఒకటి ఉంటుంది కవికి, దాన్ని కవిత్వంలో వ్యక్తీకరించినాడు. ఆ అనుభూతిని పట్టుకోండి. సమాజ సిద్ధాంతాల ప్రభావాన్ని మాత్రమే పరిశీలించి దానికి అంతర్లయగా ఉన్న అనుభూతిని విస్మరించకండి అని చెప్పేది అనుభూతివాదం. దాన్నే మనం మొదటి నుంచి చెప్పేది సాహిత్య విమర్శ పాఠకునికి పర్సనాలిటీ అని అంటున్నాం. అవును, ఈ పర్సనాలిటీ అనేది ముఖ్యం. అవును, అసలు వాడు ఏ ఉద్దేశంతో రాస్తున్నాడని కదా. అవును, సమస్యగా ఉంటుంది ఎప్పుడు, దానికి డోకా లేదు. కానీ దాని ట్రీట్మెంట్ ఏమిటి, దాని యొక్క ఇతను తీసుకున్న పద్ధతి ఏమిటి అనేది కదా. అదే నా అనుభూతి. కవి అనుభూతిని ఎట్లా వ్యక్తం చేసింది. ఇప్పటికీ
మనకు సమకాలీన సాహిత్య విమర్శలో ఏ శాఖలు ఉన్నాయో అన్నీ ఒక రకంగా స్థాళీపులాకంగా మనం చర్చించుకోవడం జరిగింది. మేడం, ఇవి కాకుండా విమర్శలో ప్రక్రియాపర విమర్శ అని ఒకటి ఉంది. ఇప్పుడు సమకాలీన విమర్శలన్నీ అయిపోయినాయి, కానీ మా విద్యార్థులకు ఈ విమర్శ లిటరరీ క్రిటిసిజం అనేది BA 3వ సంవత్సరంలో ఒక పెద్ద పాఠ్యాంశంగా ఉన్నది. కాబట్టి తక్కిన విమర్శలను కూడా మనం కొంతవరకు చర్చించుకుంటే పరామర్శించుకుంటే ఈ చర్చ యొక్క సార్థకత మనకు ఏర్పడుతుందని దృష్టితో చెప్తున్నాను. ప్రక్రియాపరం ఉంది, ఇది ఆధునిక సమకాలీన విమర్శ కాదు. కానీ ప్రక్రియాపర విమర్శ అంటే ఏమిటి అనేది మా విద్యార్థులకు మీరు, అది గేయము పద్యం ఇట్లాంటి ప్రక్రియలు ఉన్నాయి కదా, వాటిలో రాసినవా లేకుంటే ప్రక్రియ అంటే అని అంటే ఏ ప్రక్రియలో ఉంది? ఇప్పుడు మనకు సాహిత్యం అంతా ఒక్క విధంగా ఉండదు కదా. నాటకంలో ఉంటుంది, గేయంలో ఉంటుంది, ఖండకావ్యంలో ఉంటుంది, నాటికలో ఉంటుంది, మహాకావ్యంలో, ఇట్లా ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. ఆ ప్రక్రియ ఆ వస్తువు ఆ ప్రక్రియలో ఏ విధంగా ప్రస్తుతీకరింపబడింది, ఎంతవరకు ఉదాత్తంగా వస్తువు అందులో ఎంత ప్రభావవంతంగా వస్తువు ఆ ప్రక్రియలో ఇమిడిపోయింది అని చెప్పడమే ప్రక్రియవాదం అన్నమాట. ఇప్పుడు చూడండి, కథా వస్తువుకు ఆ ప్రక్రియ సరిపోయిందా, ఎంతవరకు సరిపోయింది. ఉదాహరణకి కన్యాశుల్కం నాటకం ఉందండి, దాన్ని శెట్టి ఈశ్వరరావు గారు నవలుగా రాశారు, క్లిక్ కాలేదు. ఎందుకంటే కన్యాశుల్కం ఇతివృత్తం నాటకం రాయడానికి పనికొస్తుంది. అట్లాగే శంకర్ సత్యనారాయణ గారి మా భూమి నాటకం ఉన్నది, అది నాటకం రాయడానికి ఉపయోగపడేది. నాజర్ బుర్రకథ రాయడానికి ఉపయోగపడేది, గద్దర్ పాట రాయడానికి ఉపయోగపడేది. గద్దర్ పాటను వచన కవిత ప్రక్రియలో కుందుర్తి ఆంజనేయులు గారు ప్రయత్నం చేసిన విజయవంతంగా కలగదు. అట్లాగే దిద్దుబాటు కథ గురజాడప్పారావు నాటకంగా రాయలేదు, దిద్దుబాటు కథను కథలాగే రాసినాడు ఆయన. అంటే కొన్ని రచనలు చదివినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఇది నాటకం అనుకోండి, చదువుతున్నాము, ఇది నవలగా ఉంటే బాగుండేదేమో ఈ వస్తువు అని అనుకుంటాం అనమాట. అయితే అట్లా కొంతమంది ప్రయత్నాలు చేశారు. కొన్ని నేను చూశాను, మరాఠీలో ఒక రచయిత తనే ఒక వస్తువుని తీసుకొని నాటకంగా రాశాడు, నవలగా రాశాడు, సినిమా కథగా కూడా రాశాడు. కానీ మరి అన్ని ప్రక్రియల్లో అది విజయవంతమైంది. హలో చెప్పండి. హలో, వినపడుతుంది మాకు, చెప్పండి. శ్రీవాద విమర్శ, దళితవాద విమర్శ మీద ఏమన్నా పుస్తకాలు వచ్చినాయేమో తెలుసుకోవాలని ఉంది సార్, కొంచెం వివరాలు చెప్తారా? శ్రీవాదం, దళితవాదం, అవునండి, చెప్పండి. స్త్రీవాద వివాదాలని ఒక సంకలనం వచ్చింది, వివిధ రచయితలు రాసిన వ్యాసాలను సమీకరించి పత్రికలో ఒక 4-5 సంవత్సరాల పాటు జరిగిన చర్చని స్త్రీవాద వివాదాలు అనే పేరుతో అభ్యుదయ రచయితల సంఘం ఒక పుస్తకంగా ప్రకటించింది. అలాగే ఇటీవలి కాలంలో దళిత సాహిత్యంపై ఒక 2-3 సంవత్సరాలుగా వచ్చిన చర్చను దళిత వాద వివాదాలు అనే పేరుతో విశాలాంధ్ర ప్రచురణాలయం ఒక పుస్తకాన్ని వెలువరించింది. అట్లాగే సుజాత రెడ్డి గారి సాహిత్య చరిత్రలో పుస్తకం కూడా దీన్ని అధ్యయనం చేయడానికి నేను రాసిన దళిత సాహిత్య విమర్శ అనే పుస్తకం, శిఖామణి గారి దళిత సాహిత్యం పైన ఒక పుస్తకం, లక్ష్మీ నరసయ్య గారి పుస్తకం దళిత సాహిత్యం అనే దాన్ని, వీటిని ప్రధానంగా మనం దీని కింద వచ్చిన పుస్తకాలుగా పరిగణించడం. యువ భారతి వాళ్ళు కూడా చిన్న చిన్న పుస్తకాలు స్త్రీవాదము, దళితవాదం పేరుతోటి సమకాలీన సాహిత్యం. హలో చెప్పండి. హలో ఇప్పుడు కన్యాశుల్కం మీద మీరు మనోవిజ్ఞాన వైష్ణవ విమర్శ చేస్తున్నాను కదా, అవును, అది ఏ విధంగా ఉంటుంది అనేది కాస్త వివరిస్తారండి? కన్యాశుల్కం మీద మనోవైజ్ఞానిక విమర్శ ఏమిటి అనేది కాస్త దాని పాత్రల ద్వారా కన్యాశుల్కంలో ప్రయత్నించాడు గురజాడప్పారావు గారు, చెప్తారా సార్? ఏ విధంగా వచ్చింది వెలుగులోకి అనేది కాస్త చెప్పండి. అది మనం చెప్పింది ఏమిటంటే కన్యాశుల్కము ఒక నాటక ప్రక్రియ. దీన్ని శెట్టి ఈశ్వరరావు గారు నవలగా రాసి ప్రయత్నం చేశారు, నవలగా రాశాం. ప్రక్రియాపర విమర్శను అధ్యయనం చేసే కాంటెక్స్ట్ లో కన్యాశుల్కం గురించి వచ్చింది చర్చ. సరే, మన విద్యార్థి మిత్రుడు దాన్ని మనోవిశ్లేషణాత్మక విమర్శకు అన్వయించినాడు, ఏమి ఇబ్బంది లేదు. అసలు ఏమి ఇబ్బంది గిరీశం పాత్ర గిరీశం లాంటి ఒక టిపికల్ మానవ స్వభావాన్ని చిత్రించింది. మధురవాణి పాత్ర, అగ్నిహోత్రావధానుల పాత్ర, లుబ్ధావధానుల పాత్ర, సౌజన్యరావు పంతుల పాత్ర, ఏ పాత్రకు ఆ పాత్ర స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ని మనకు పరిచయం చేసింది, ఇన్ఎవిటబుల్ గా పరిచయం చేసింది. కాబట్టి 100 సంవత్సరాల కాలం తర్వాత కూడా కన్యాశుల్కం నాటక శతవార్షికోత్సవాలను జరుపుకుంటున్నాం. అంటే ఆ నాటకం చదివేటప్పుడు ఆ పాత్రల మనస్తత్వం మీద మనం రిఫ్లెక్ట్ అవుతుంది.
ఉంటుంది. ఇప్పుడు ఒక చోట దృష్టి అటువైపు పోతుంది. ఈ గిరీశం అడుగుతాడు ఆడవాళ్ళని ఎందుకు సృష్టించాడు రా అని. అంటే వెంకటేశం అంటాడు ఆ చిన్న పిల్లవాడు వంట చేయడానికి అంటాడు. చూడండి ఆ కాలంలోనే స్త్రీ వాళ్ళ మనస్తత్వం ఎట్లా ఉందో. అంటే వాడు ప్రాక్టీస్ లో ఉన్నది చెప్పాడు. అంతకు మించి వాడిని బుర్ర ఎదగలేదు సంఘం. వాడు బతికే అంటే ఆడవాళ్ళు ఉన్నదే వంట చేయడానికి, విద్య నేర్పే పంతులు, లేకపోతే వాడుకున్న స్నేహితులు, అంతకు మించి ఆలోచించడానికి ఆ మనస్సును ఎదగనివ్వలేదు. 100 సంవత్సరాలకు పూర్వం తెలుగు జాతి జనుల మనోభావాలను ఒక నిర్దిష్టమైన ప్రాంతానికి సంబంధించిన మనోభావాలే కావచ్చు కాక విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాలకు సంబంధించిన బ్రాహ్మణ అగ్రహారాల సార్వజనీనం ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, మొత్తం ప్రపంచంలో సంబంధించి. కాబట్టి వీరి మనస్తత్వాలను చిత్రించిన నాటకం కాబట్టి దీన్ని అధ్యయనం చేయడానికి మనోవిశ్లేషణ విమర్శ ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ అండి. ఇంకా మనకు ఇప్పుడు తులనాత్మక విమర్శ అనేది ఇప్పుడు ఎక్కువ ప్రయోగంలోకి వస్తుందండి. ఎందుకంటే మన దగ్గర భారతదేశంలో చాలా భాషలు ఉన్నాయి, చాలా సాహిత్యాలు వికసించాయి ఆ భాషల్లో. అయితే మన భాషలో ఉన్నది ఇతర భాషల్లోకి అందించడానికని, లేదా ఇతర భాషల్లో ఉన్నదానికి మన భాషలో ఉన్నదానికి సమానత ఏముంది, భేదం ఏముంది అని పరిశీలించడానికి ఈ తులనాత్మక పరిశీలన అనేది బాగా ఇప్పుడు అభివృద్ధిలోకి వస్తుంది. బాగా అంటే ఇది కొత్తదనం, కొత్త కావ్యాలు వచ్చే కొద్దీ, కొత్త కవులు రచయితలు వచ్చే కొద్దీ అదే విషయం మీద డెవలప్మెంట్ ఏముంది వేరే భాషల్లో ఎట్లా ఉంది. హలో చెప్పండి. హలో సార్, మీ ఏమేంటి సార్ చర్చ యొక్క ఏమేంటి? ఈ చర్చకి ఉద్దేశం ఏమిటని కదా మీరు అడిగేది. అవును సార్. దీనికి కారణం ఏమిటంటే ఇప్పుడు మీకు ముఖ్యమైన ఉద్దేశము సమాజంలో కొన్ని సాహిత్యాలు వస్తున్నాయి, కొన్ని శాఖలకు చెందినవి ఉధృతంగా వస్తున్నాయి. వచ్చినప్పుడు వీటిని విమర్శించే మెజర్స్ అంటే తూనిక రాళ్ళు ఏ ఏ విభేదాల్లో ఉన్నాయి అవి తెలియడానికి ఈ చర్చ ప్రధానమైన ఉద్దేశంగా మేము లక్షించాము. మీరు అడిగిన ప్రశ్నలో ఏమిటి చెప్పండి ఇంకా సంబంధం దీనికి? అంటే సమకాలీన సాహిత్య విమర్శ, ఆయన అనటం కాదు, సమకాలీన సాహిత్య విమర్శ చర్చ మీరు పెట్టారు. అవును, అది పెట్టడంలో మీ ఉద్దేశం ఏమిటి అంటున్నా? అంటే సాహిత్య విద్యార్థులకు ఇప్పుడు వస్తున్న సాహిత్య విమర్శ ధోరణులను పరిచయం చేయడం. హలో, మీరు ఇందాక అన్నారు కదా, చెప్పండి. అంటే మీరు ఏదేదో ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. అవును, మాకేమో అంటే ఒక ఎయిమ్ ఉండాలి కదా. ఏమేమిటంటే ఇప్పుడు మీకు దళితవాదం సాహిత్యం వచ్చింది. ఓకే, 1 మినిట్ సార్. చెప్పండి. దళితవాదం నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు మళ్ళీ? మరి వెళ్ళిపోకపోతే చర్చ ఎలా జరుగుతుంది? మీ గంట సేపు అన్ని ప్రక్రియలు పరామర్శించాలి కదా. ఇప్పుడు మీకేమైంది, ప్రక్రియాపరంగా మేము గురజాడ గురించి చెప్పాము, కన్యాశుల్కం గురించి. ఒక నిమిషం సార్, మీరు నా మాట వినండి. చెప్పండి. ఇప్పుడు యాక్చువల్ గా నేను ఎంటీవీ, జీటీవీ, వీటీవీ చూస్తాను. వెరీ గుడ్. మనం చెప్పేది ఏంటంటే సార్, అంటే యాజ్ ఆడియన్స్ గాను స్టూడెంట్ గాను చెప్తున్నాను. చెప్పండి. ఎంటీవీ, వీటీవీ, జీటీవీ చూస్తాను. అవును. కానీ ఛానల్ ఆన్ చేసినమ్మంటే నాకు ఒక ఇంట్రెస్ట్ కలిగి ఆగిపోయాను. ఇంట్రెస్ట్ కలిగింది కదా, కలిగింది. అది మొట్టమొదటి ప్రయోజనం విమర్శకు. ఒక విషయం ఏంటంటే ఇది ఒక టాపిక్ వైజ్ ఉండాలి. ఏదో ఫ్రాయిడ్ అన్నారు, కన్యాశుల్కం అన్నారు, అదన్నారు, ఇదన్నారు. అంటే నేను జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు సజెస్ట్ యూ. మీరు అడిగిన ప్రశ్నకు నేను చాలా ఆనందిస్తున్నా. మీరు ఈ ప్రశ్న అడగటం వలన మీరు క్లియర్ చేస్తున్నారు మా ఉద్దేశాన్ని. నాకు చాలా సంతోషం. ఒక చెట్టు ఉందండి, చెట్టుకు శాఖలు ఉంటాయా? చెట్టుంది, చెట్టుకు శాఖలు ఉంటాయా, కొమ్మలు ఉంటాయా, రెమ్మలు ఉంటాయా, ఆకులు ఉంటాయా? అలాగే సమకాలీన మీరు వినండి, మీరు ప్రశ్న నాకు అర్థమైంది, మీరు చెప్పి తలుచుకున్నది. ఒక చెట్టు ఉంది, సాహిత్య విమర్శ అనేది ఒక చెట్టు అనుకోండి. ఉట్టి వేళ్ళు చెట్టు కాదుగా. ఓల్డ్ ట్రెండ్ ఎందుకు అవుతుంది? దళితవాదం ఓల్డ్ ట్రెండా? అవును, దాని మీద ఒక్కటి మీద చేస్తే విమర్శ మొత్తం పాఠం మీకు టాపిక్ కవర్ కాదు కదా సార్. ఇప్పుడు నాకు దళితవాదం అంటే ఇంట్రెస్ట్ అనుకోండి సపోజ్. అవును, దాన్ని ఇంటాను అంతవరకే. మీ ఒక్కరి కోసం కాదుగా ఈ చర్చ. ఒక టాపిక్ మీద మీకు 1 అవర్ మాట్లాడేంత ఇంప్రూవ్మెంట్ సాహిత్యంలో రాలేదు ఇంకా. అన్ని 15 మినిట్స్ కంటే ఎక్కువ మాట్లాడారు. మీకు దాదాపుగా 20 నిమిషాలు దళితవాదం గురించి మాట్లాడటం జరిగింది. అంటే 40 నిమిషాల ప్రోగ్రాంలో 20 నిమిషాలు దళితవాదం గురించి మాట్లాడాం. ఎందుకంటే నేను ముందే చెప్పాను, ఈ దళితుల సమస్యలు అనేవి నిత్యాగ్నిహోత్రంగా వెలుగుతున్నాయి సమాజంలో అనేక కారణాల చేత. అందుకని దానికే మేము ఎక్కువ సమయం కేటాయించాం. కానీ ఆ ఒక్కటే కాదు,
ఈ చర్చ యొక్క సారాంశం. నిమిషం సార్, ఇప్పుడు సైకలాజికల్ లిటరేచర్ మనకి వెళ్ళిపోయారు కదా, ఫ్రాయిడ్, క్లైవ్ వీళ్ళందరూ మనకి వెళ్ళిపోయారు కదా. అవును. ఇప్పుడు అలా వెళ్ళినప్పుడు దాని మీద బేస్ అవ్వండి, ఒక 15 minutes బేస్ అవ్వండి. అలా కాకుండా అయితే మనకు సమయం సరిపోదు. మీరు అలా స్కిప్ అయిపోతుంటే మేము కూడా ఛానల్ స్కిప్ ఏం కారు, ఎందుకంటే మీరు చాలా తెలివైన వాళ్ళు. మేము ఒకటి చెప్తుంటే మీరు ఇంకోటి పట్టుకుంటున్నారు, మీరేం స్కిప్ కారు. అయితే మేము స్కిప్ కావాలి, కానీ మీరయ్యే అవకాశం నాకేం కనపడటం లేదు. కాబట్టి మీరేం లేదు, నేను ఇప్పుడు చెప్తాను వినండి. గురజాడది కన్యాశుల్కం ప్రక్రియాపరం అని మేడం అంటే మీలోంచి ఏం ప్రశ్న వచ్చింది? మనోవైజ్ఞానిక సంబంధం లేదా అంటున్నారు మీరు. అంటే మీరు ఎక్కడ స్కిప్ అయినట్లు లెక్క. మీరు చాలా జాగ్రత్తగా వింటున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ. చెప్పండి మేడం. అయితే ఇప్పుడు హిందీ చాలా ఎక్కువ మంది మాట్లాడే భాష కదా. హిందీలో కవులు ఎవరు ఉన్నారు, రచయితలు ఉన్నారు, ఎటువంటి రచనలు చేస్తున్నారు. అయితే మన తెలుగులో ఎటువంటి రచనలు వస్తున్నాయి. అయితే ఏమైనా కవులను తీసుకొని కానీ లేకపోతే రచనలు తీసుకొని. హలో హలో, నమస్తే. చెప్పండి. నమస్తే. ఇప్పుడు టీడీ చూస్తున్నాం సార్. ఇంతవరకు చూసింది చాలా బాగా చక్కగా ఉంది, ముగ్గురు కాంబినేషన్. సార్ అసలు దళితులు అంటే ఈ రోజు ఎవరో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళకి వయసు ఎంత, ఒక విషయాన్ని 10 మందికి చెప్పగలిగే స్థాయి మనిషికి ఎప్పుడు వస్తుంది? కవి ఎప్పుడు ఊహల్ని, సామాజిక పరిస్థితుల్ని, ప్రస్తుతం కంప్యూటర్ యుగంలో ప్రతి సంవత్సరానికి ఒకసారి ట్రెండ్ పెరిగిపోతుంది. అవును. మరి దీనికి నిదర్శనం కావాలంటే ఈనాడు రామోజీరావు ఆయన పెరగడానికి ఒకప్పుడు మార్గదర్శి చిట్ ఫండ్ ఓపెన్ చేశాడు. ఆ రోజు నెట్వర్క్ వేరు, ఈ రోజు నెట్వర్క్ వేరు. అయితే దానికి సమకాలీన సాహిత్య విమర్శకు ఏమైనా సంబంధం ఉందా? అట్లా దళితులు అంటే ఏంటి? ఇప్పుడు లాస్ట్ లో ఈ చివరి కూర్చున్నారు ఒక ఆయన, దళితుల గురించి ఆయన బాగా ప్రపోజ్ చేశారు. దళితులు అంటే ఏంటో నాకు అర్థం కావట్లేదు. చెప్తాం ఇప్పుడు, మీరు వినండి. మీ ప్రశ్న అయిపోయిందా, ఇంకుందా? కనమకల్లి బ్యాక్వర్డ్ ఉన్నారే తప్ప దళితులు అనేది ఎవరు కనపట్టలేదు. మీ ప్రశ్న పూర్తి చేయండి, మేము చెప్తాం. అసలు దళితులు అంటే ఏంటో ఒకటి, నెంబర్ 1 దళితులు అంటే ఏమిటి, నెంబర్ 2 రైట్ దళితులు అంటే ఏమిటి చెప్పండి. అస్పృశ్యులుగా పరిగణింపబడుతున్నవారు, నీచ వృత్తులుగా పరిగణింపబడే వృత్తులు చేసుకుంటున్నవారు, సామాజిక, ఆర్థిక, రాజకీయ దోపిడీకి గురవుతున్నవారు, తరతరాలుగా శరీర శ్రమపై మాత్రమే ఆధారపడి జీవితాన్ని వెలగక్కుతున్న వాళ్ళు దళితులు. అంటే బ్రాడ్గా రాజ్యాంగపరంగా ఆలోచిస్తే షెడ్యూల్డ్ కులములు అని నిర్వచింపబడిన ఒక షెడ్యూల్లో నిర్వచింపబడిన లిస్టెడ్ కమ్యూనిటీస్ని దళితులు అని అంటున్నాం. అంటే ఇది పోయిటిక్ కాదు, పోయిటిక్ కాదు, ఇది సామాజిక పరమైన నిర్వచనం. నలిగే ఒక జీవజాతిని, జీవరాశిని ప్రతిబింబించే సమస్య. అది క్లియర్ గా చెప్పండి. ఒకటి చాలా మంది ఇప్పుడు ఏంటంటే ప్రశ్నిస్తుంటారు, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని పట్టించుకోకుండా మీరు దళితులు అని అంటున్నారు. అన్నప్పుడు కానీ వాళ్ళకి తెలియాలి ఏంటంటే ఇంకా మన సమాజంలో పట్టణాలలో కానివ్వండి, పల్లెటూర్లలో ఎక్కువ మరి అస్పృశ్యత అనేది ఇంకా ఉంది. ఒక అస్పృశ్యుని తీసుకొచ్చి, పంచముని తీసుకొచ్చి మన ఇంట్లో మన పక్కన కుర్చీ మీద కూర్చోబెట్టుకుంటున్నామా? లేదు. చెప్పండి అమ్మా. అనుభూతివాద విమర్శ గురించి కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారని. అలాగే, అనుభూతివాద విమర్శ ఎస్వి సత్యనారాయణ గారు చెప్పారు, మీరు చెప్పండి సార్. ఇప్పుడు కవి అనుభూతికి ప్రాధాన్యతనిచ్చి సాహిత్యాన్ని విశ్లేషించాలి అని అంటున్నది అనుభూతివాద విమర్శ. వస్తుపరంగా కాదు, కవిత్వ తత్వపరంగా. ఉదాహరణకి వేగుంట మోహన్ ప్రసాద్ కవిత్వాన్ని, అజంతా కవిత్వాన్ని, గుంటూరు శేషేంద్ర కవిత్వాన్ని, సుమనశ్రీ కవిత్వాన్ని, వీళ్ళని ఇస్మాయిల్ కవిత్వాన్ని, వీళ్ళని అధ్యయనం చేయడానికి మామూలుగా వస్తుపర సాహిత్య విమర్శ కొలమానాలు పనికిరావు. అనుభూతి ప్రధానమైన కవిత్వం ఇది. అజంతా కవిత్వమైన, మో కవిత్వమైన అనుభూతికి ప్రాధాన్యతనిచ్చే కవిత్వం. దీన్ని అధ్యయనం చేయడానికి పనికొచ్చే విమర్శను అనుభూతివాద సాహిత్య విమర్శ అని అంటున్నారు. డెన్సిటీ ఆఫ్ ఫీలింగ్ అండ్ హౌ ఇట్ ఈస్ ఎక్స్‌ప్రెస్డ్ ఇంటూ లిటరేచర్. ఎంత ప్రభావవంతంగా ఆ చెప్పదలుచుకున్న అంశాన్ని తాను ముందు దానికి పరితాపానికో లేకపోతే ప్రణయానికో గురయ్యి తాను చెప్తున్నాడు కవి అనేది పరిశీలించేది అనుభూతివాద విమర్శ అని అంటారు. బహుశా వారు అడిగిన ప్రశ్న అదే అనుకుంటున్నాను. అదే దానిపై ఎక్కువ చర్చ జరగలేదు కనుక మాటే.
వారు అడిగిన ప్రశ్నల వల్లనే ఇప్పుడు అదే అదే కవిత్వానికి విమర్శ ఎలాంటిదో మన కార్యక్రమానికి వీళ్ళ ప్రశ్నలు అలాంటివి. ఆ ప్రశ్నల వల్ల మనం ఎక్కడైనా కొంచెం ఏమిటంటే ఏమైనా విస్మరింపబడిన అంశాలున్నా కూడా బయటకు వస్తాయి కదా, అందుకే క్వశ్చన్ అవర్ అంటే ఈ అనుభూతివాద కవులు ఎక్కువగా సామాజిక సమస్యలకే స్పందిస్తున్నారు, అంతేగాని స్వానుభూతులు కాదు. వైయక్తికంగా కాకుండా సామాజికమైన ఒక్కొక్కసారి మనకు అవి వైయక్తికంగా అనిపించవచ్చు, కానీ అవి సమాజానికి సామూహికానికి సంబంధించిన సాంద్రతలో, భావ సాంద్రతలో లేదా భావ తీవ్రతలో అలా అనిపిస్తుంది, కానీ అది వైయక్తికం కాదు. అందులో ఆ కవిత్వంలో వాడబడిన నేను అన్న మాట కవి పర్సనల్ కాదు కాదు అది అదే కదా మనకు ఏది విశ్వజనీనత అని అంటాం కదా మనం. హలో హలో చెప్పండి. ఏమండి, దళితులు అనే దానికి మీరు చెప్తూ మధ్యలో ఎవరో పాయింట్ అవుట్ చేశారు. అది మీరు అసలు దళితుల గురించి పూర్తిగా చెప్పలేదు. ఎందుకంటే నా ప్రశ్న ఏంటంటే, హలో సార్ చెప్పండి, నా ప్రశ్న ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయి ఎక్కడున్నారో కానీ ఆయన పుణ్యం అంటే దళితులు ఈ రోజు చాలా ఆర్థికంగా చాలా చక్కగా మంచి పొజిషన్ లో ఉన్నారు. ప్రతి చోట వాళ్ళకే రిజర్వేషన్. అవును, ఈ రోజు ఫైనాన్షియల్ బ్యాక్వర్డే ఉన్నారు. అవును, వెనకటి రోజుల్లో బ్రాహ్మణులు పూజించే వాళ్ళం. అవును, ఇప్పుడు బ్రాహ్మణులు పూజింపబట్లా. అవును, అనగారిపోయిన వాళ్ళు దళితులు ఇప్పుడు బ్రాహ్మణులు. అప్పుడు వాళ్ళ తరం అయిపోయింది, వీళ్ళ తరం మొదలైంది అనుకుందాం కాసేపు. ఇప్పుడు దళిత సాహిత్యాన్ని గురించి ఒక కవి రాసిన ఉద్దేశం, అవును, ఒక మనిషికి 10 మందికి చెప్పగలిగిన వయసు ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ముగ్గురు స్టేజ్ మీద కనపడుతున్నారు. అవును, ఈ వయసు వచ్చినప్పుడే కదా 10 మందికి చెప్పగలిగిన. వయసుతో పనే ఉంది విమర్శకి. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రశ్న అడిగారు, చాలా మంచి ప్రశ్న అడిగారు, దానికి పరిపక్వత కావాలని అడిగారు, మీరు చాలా సహృదయతతో అడిగారు. ఇలాంటి దురభిప్రాయాలు సమాజంలో ఉన్నాయి కాబట్టి దళితుల ఆవేదన సాహిత్య ప్రక్రియల ద్వారా వ్యక్తమవుతున్నది. ఇప్పుడు మనము ఏ జనాభా లెక్కలు తీసుకున్నా, ఏ రాజ్యాంగపరమైన లెక్కలు తీసుకున్నా, విద్యావంతులై ఉన్నత ఉద్యోగాలు, ఉన్నత ఉపాధులు సంపాదించిన వారి శాతం చాలా తక్కువ. సాహిత్యం అనేది సంపాదనను రక్షించేది కాదు. సంపాదన వేరు, సాహిత్యం వేరు. సాహిత్యం ఎప్పుడు సమస్యలు బేస్డ్, ఆర్థికమైన. అందుకని ఇవాళ దళితుల సమస్యలన్నీ పరిష్కరింపబడినాయని కానీ, దళితులంతా కూడా మంచి పొజిషన్స్కి వచ్చినారని కానీ అనుకోవడము సత్యదూరం. అది నేను ఒప్పుకోను. ఇప్పుడు వారు అనేది ఏమిటంటే దళితుల్లో కొందరు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అంటే ఇప్పుడు వారు చెప్పిన దాంట్లోనే ఒక సమాధానం ఉంది. ఇంత మొదలు బ్రాహ్మణాధిక్యం ఉండేదని, మరి అప్పుడు బ్రాహ్మణులు తీసుకోలేదా అని ఇక్కడ ప్రశ్న దళితుడు వేస్తే సమాధానం ఏమిటి? కాబట్టి ఇలాంటి ప్రశ్నలు వేయకూడదు, అలాంటి సమాధానాలు ఆశించాలి. సాహిత్య విమర్శకు సంబంధించి విమర్శ వేరు, ఇదొక ట్రెండ్, ఇదొక ప్రక్రియ. ఆయన ఇంకొక ఉదాహరణ చెప్పారు, ఏది రామోజీరావుని గురించి. అదే కదా పోస్ట్ మోడర్నిజం అనేది, మేము అదే చెప్తున్నాం. కాలం మారిపోతుంది, ఈ యాంత్రికత మారుతుంది. హలో హలో సార్ చెప్పండి. ఇక్కడ ఇందాక అడిగారు కదా మన యంగ్ చాప్ గారి పేరేంది? డాక్టర్ ఎస్వి సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు. అవును, సత్యనారాయణ గారు కరెక్ట్ సమాధానం చెప్పలేకపోయారు అనుకుంటున్నాను నేను. చెప్పండి, మీ ప్రశ్న క్లియర్ గా ఉంటే. సార్ దళితులు అంటే పిన్ పాయింటెడ్, రాజకీయంగా వెనకబడిన వాళ్ళు, సామాజికంగా వెనకబడిన వాళ్ళు. రాజకీయంగా దళితుడే కాదు, ఎవరైనా వెనకబడవచ్చు కదా. సామాజికంగా ఎవరైనా వెనకబడవచ్చు కదా, సైద్ధాంతికంగా ఎవరైనా వెనకబడవచ్చు కదా, చదువు సంధ్యలో ఎవరైనా వెనకబడవచ్చు కదా, ఆర్థిక రంగంలో ఎవరైనా వెనకబడవచ్చు కదా. ఒక దళితుడే ఎందుకు? మీరు దయచేసి మీ ప్రశ్న సూటిగా అడగండి, అప్పుడు వారు సమాధానం చెప్తారు. అంటే ఇందాక సార్ అడిగారు కదా, ఏది ఎవరు అడిగారు, ఇప్పుడు నేను చాలా బాధపడుతున్నానండి దళితులకి రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నారని అని బాధపడుతున్నారు. అదే ఆయన అభిప్రాయం, దానికి మనం ఏం చేద్దాం? దానికి నేను సార్ కరెక్ట్ గా కౌంటర్ చేయలేకపోయారని నేను చెప్తున్నాను సార్. కౌంటర్ చేయడం మా ఉద్దేశం కాదు. మీరేమంటారు చెప్పండి, ఆయన ఏమంటారు? మీరేమంటారు చెప్పండి, అసలు మీ అంటే మీ అభిప్రాయం, మీ అభిప్రాయం చెప్పండి. సమానత్వం కోసం, సాంఘిక సమానత్వం కోసం బాధపడుతున్నారు వాళ్ళు. సరే, మీ అభిప్రాయాలను రాసి పంపించండి. ఇప్పుడు మీకు అడ్రస్ ఇస్తాము, దానికి రాసి పంపించండి, మీకు విపులమైన సమాధానం దొరుకుతుంది. మీరు దయచేసి అక్కడికి రాయండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎక్స్పర్ట్స్కి ఇద్దరికి, తర్వాత విద్యార్థి మిత్రులకు, అధ్యాపక మిత్రులకు మా అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పక్షాన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మా కార్యక్రమాలపై మీ సూచనలు, సలహాలు తెలియచేయండి. మీ సూచనలు, సలహాలు తెలియచేయవలసిన మా చిరునామా: డైరెక్టర్
ఆడియో విజువల్ ప్రొడక్షన్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జి రామరెడ్డి మార్గ్, రోడ్ నెంబర్ 46, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500003.